కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పలు పబ్బులపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్లో 6 పబ్బులపై కేసులు నమోదయ్యాయి. హలో, టార్, గ్రీన్ మంకీస్, మకావ్, లాఫ్ట్, జీనా పబ్బులు నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు పబ్బులు నడిపినందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పలు పబ్బులపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్లో 6 పబ్బులపై కేసులు నమోదయ్యాయి. హలో, టార్, గ్రీన్ మంకస్, మకావ్, లాఫ్ట్, జీనా పబ్బులు నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు పబ్బులు నడిపినందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, జూబ్లీహిల్స్లో 6 పబ్బులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, నిబంధనలు ఏదైతే నూతన సంవత్సర వేడుకలకి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినటువంటి 6 పబ్బుల మీద కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం హలో, టారు, గ్రీన్ మంకీస్, మకావ్, లాస్ట్, జీవా ఈ 6 పబ్బుల మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఏదైతే నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం పబ్బున నడిపినందుకు, అలాగే డెసిబుల్స్ ఏదైతే 40 డెసిబుల్స్ బిలో ఉండాలి, అలా దానికంటే ఎక్కువ డెసిబుల్స్ తో స్థానికులు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బంది పట్టేలాగా ప్రవర్తించినందుకు ఈ 6 పబ్బుల మీద కూడా కేసు నమోదు చేస్తున్నట్టు జూబ్లీహిల్స్ పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు పాటించకపోవడం వల్లనే ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మనం చూసుకున్నట్టయితే ఈసారి పబ్బుల్లో కూడా ఎలాంటి ఏదైతే నిబంధనలకు సంబంధించి 10 రోజుల ముందే వీళ్ళు అనుమతులు తీసుకోవాలి. అనుమతులు తీసుకున్నప్పటికీ వీరు ఈ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే ఈ కేసు నమోదు చేస్తున్నట్టుగా పేర్కొనడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. కర్నూలు జిల్లా మంత్రాలయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్తో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో భారీగా మంటలు రావడంతో వెంటనే నిలిపివేశారు. కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు దిగడంతో ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఎమ్మిగనూరుకు చెందిన చిరంజీవి కంటి ఆసుపత్రికి చెందిన డాక్టర్గా పోలీసులు గుర్తించారు. కారులో భారీగా మంటలు ఎగిసిపడడంతో పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎక్కడికక్కడ రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఏం చేస్తా తీసుకొని ఏం చేస్తా ఏం చేస్తా తీసుకొని కర్నూలు జిల్లా మంత్రాలయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్తో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో భారీగా మంటలు రావడంతో వెంటనే నిలిపివేశారు. కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు దిగడంతో ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఎమ్మిగనూరుకు చెందిన చిరంజీవి కంటి ఆసుపత్రికి చెందిన డాక్టర్గా పోలీసులు గుర్తించారు. కారులో భారీగా మంటలు ఎగిసిపడడంతో పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎక్కడికక్కడ రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుందని చెప్పుకొచ్చారు. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఉంటుందని తెలిపారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓఎస్ హాస్పిటల్ మీదుగా చంద్రాయణగుట్ట వద్ద ఎయిర్పోర్ట్కి వెళ్లే మెట్రో లైన్కి లింక్ చేస్తామన్నారు. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రాపురం వరకు మెట్రో పొడిగిస్తామని అన్నారు. ఇక మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని చెప్పారు. ఫార్మాసిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి గృహ నిర్మాణం కూడా ఉంటుందన్నారు. గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా మారుస్తామని సీఎం చెప్పారు. యువతకు అవసరమైతే స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని తెలిపారు. జనవరి 3వ తేదీ నుంచి పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని సీఎం తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ను భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇప్పటి నుంచి 100 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నేటి నుంచి, పట్టణ ప్రాంతాల్లో రేపటి నుంచి వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. వచ్చే 6 నెలల్లో 13,000కు పైగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమస్యలపై దృష్టిని పెట్టిన ఏపీ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి రూపకల్పన చేసింది. మొదటి దశలో గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం 2వ దశను జనవరి 2వ తేదీ నుండి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో నిర్వహించిన కార్యక్రమంలో 12,423 ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం ద్వారా 1,64,982 మంది పేషెంట్లకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలను అందించామని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమానికి 6 నెలల వ్యవధిని నిర్దేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమం గురించి వాలంటీర్లతో పాటు ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటిని సందర్శించి 2వ దశ ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల వివరాలను తెలియజేస్తారు. ఆరోగ్య శిబిరం నిర్వహణ తేదీకి ముందు ప్రతి వాలంటీరు 2 సార్లు ప్రతి ఇంటికి తిరిగి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. మొదటిసారి వైద్య శిబిర నిర్వహణకు 15 రోజుల ముందు, రెండవసారి శిబిర నిర్వహణ తేదీని గుర్తు చేసేందుకు 3 రోజుల ముందు వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు సందర్శిస్తారు. ఈ వైద్య శిబిరాల్ని విలేజ్ హెల్త్ క్లినిక్లు, పట్టణ వార్డు సచివాలయాలు నిర్వహిస్తారు. మొత్తం మండలాలను సమానంగా విభజించి మంగళవారం తొలి అర్ధభాగంలోనూ, శుక్రవారం మిగిలిన ప్రాంతంలోనూ శిబిరాలను నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల వార్డు సచివాలయాల్లో ప్రతి బుధవారం ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తారు. ఆ నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణాల్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో
వైద్య సేవలు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 13,495 ఆరోగ్య శిబిరాల్ని నిర్వహిస్తారు. ఇందులో 10,032 శిబిరాలు గ్రామీణ ప్రాంతాల్లోనూ 3,922 శిబిరాలు పట్టణ ప్రాంతాల్లోనూ నిర్వహిస్తారు. జనవరి నెలలోనే 3,583 శిబిరాలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమంలో వైద్య సేవలు అందించేందుకు జనరల్ మెడిసిన్ 543, గైనకాలజిస్టులు 645, జనరల్ సర్జన్లు 349, ఆర్థోపెడిషియన్లు 345 మంది, ఇతర స్పెషలిస్టులు 378 మందిని సిద్ధం చేశారు. 3వ దశలో చేపట్టే ఫాలో అప్ సేవలలో ఫ్యామిలీ డాక్టర్, CHO, ANMలు భాగస్వాములవుతారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమస్యలపై దృష్టిని పెట్టిన ఏపీ ఏపీలో పెన్షన్దారులకు శుభవార్త. మాట తప్పం మడం తిప్పమని ఏపీ సీఎం జగన్ మరోసారి నిరూపించారు. కొత్త సంవత్సరంలో సంక్రాంతికి ముందే పెన్షన్ పండుగ వచ్చేసింది. ఈ సర్కార్ నెలవారీ పెన్షన్ 3,000కు పెంచి అందిస్తుంది. ప్రతి నెల పెన్షన్లను క్రమంగా 3,000కు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని అమలు చేశారు. విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో 2014, 2019 మధ్య గత పాలనలో పెన్షన్ నెలకు 1,000 రూపాయలు. జగన్ సీఎం పదవి చేపట్టిన తర్వాత 2019 జూలై నుంచి పెన్షన్ను 2,250 రూపాయలకు పెంచారు. అదే 2022 జనవరి నుంచి 2,500కు పెన్షన్ను పెంచారు. 2023 జనవరిలో 2,750 రూపాయలకు పెన్షన్ పెరిగింది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి 3,000 రూపాయలు అందుకుంటున్నారు పెన్షన్దారులు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ కేవలం నెలకు 1,000 రూపాయలే. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 39 లక్షల మందికి సగటున ఆ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం నెలకు 400 కోట్ల రూపాయలు మాత్రమే. 2014 నుంచి 5 ఏళ్లలో అంటే 60 నెలల్లో గత ప్రభుత్వం పెన్షనర్లకు చేసిన ఖర్చు 27,687 కోట్లు మాత్రమే. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత పెన్షన్ పెరిగింది. జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం 66.34 లక్షల మందికి నెలకు సగటున 1,968 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గడిచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు ఏకంగా 83,526 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వ పాలనలో పెన్షన్ లబ్ధిదారులు 39 లక్షల మంది ఉంటే ఇప్పుడు 66.34 లక్షల మంది పెన్షన్ అందుకుంటూ హాయిగా గడుపుతున్నారు. గత పాలనలో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్ అందిస్తోంది. ప్రతి నెల టెన్షన్ గా 1వ తేదీన పొద్దున్నే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి మరీ చిరునవ్వుతో లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు. సెలవులు వచ్చినా, పండగలు వచ్చినా పెన్షన్ పంపిణీలో మాత్రం జాప్యం ఉండదు. 2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందిన మొత్తం 58,000. ఈ ప్రభుత్వంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందిస్తున్న మొత్తం 1,47,500. పెన్షన్ 3,000 రూపాయలకు పెరగడంతో లబ్ధిదారులందరూ ఖుష్. మున్ముందు కూడా ఈ పెన్షన్ ఇలాగే అందే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలను చలిపంజా విసురుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతుంది. మరో 2 రోజులు ఈ చలి తీవ్రత తప్పదంటున్నారు వాతావరణ శాఖ. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గిందని వివరించింది. చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ శివకుమార్, ఆయన భార్య ఉషతో పాటు 30 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఢిల్లీలో జనవరి 11న విచారణకు హాజరు కావాలని సూచించింది. ఆ ఛానల్ పెట్టుబడులు, వాటా వివరాలు తెలియజేయాలని నోటీసుల్లో అధికారులు కోరారు. ఆదాయం కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు, ఢిల్లీలోని ఫ్లాట్లో 8 కోట్లకు పైచిలకు నగదు దొరికిన వ్యవహారంలో శివకుమార్ ఇప్పటికే సిబిఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆయనకు 2013-18 మధ్య ఉన్న సంపాదనలో 74 కోట్ల లెక్కకు మించిన ఆదాయం ఉందని 2020 సిబిఐ కేసు నమోదు చేసింది. తనకు జైహింద్ ఛానల్లో వాటా ఉందని 2017-18లో దాఖలు చేసిన ప్రమాణ పత్రం, ఆస్తి వివరాలతో ఆయన ప్రకటించారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శివకుమార్పై కేసు పెట్టి విచారణకు సిబిఐ ఇచ్చిన అనుమతులను గత ఏడాది నవంబర్ 20న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నాయకుడు బసవగౌడ పాటిల్ యత్నాల్ ఉన్నత న్యాయస్థానంలో రిట్ వేశారు. దీనిపై విచారణ కొనసాగుతుంది. తాను జైహింద్ ఛానల్లో రహస్యంగా పెట్టుబడులు పెట్టలేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తనపై ఒత్తిడిని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తుందని ఆయన ఆరోపించారు. జపాన్ భూకంప ప్రమాదం నుంచి తప్పించుకున్నారు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్. న్యూ ఇయర్ వేడుకల కోసం జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు. తిరిగి ఇండియాకు వస్తున్న సమయంలో జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ విషయం తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ షాక్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. జపాన్లో భూకంపం గురించి తెలిసి షాక్కు గురయ్యారని, అక్కడి ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
జపాన్లో సంభవించిన వరుస భూకంపాల ఘటనల్లో కనీసం 13 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న తీర ప్రాంతం ఇషికావాలో ఈ మరణాలు సంభవించినట్టు తెలిపారు. మరోవైపు జపాన్ వాతావరణ సంస్థ నిన్న జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది. అయితే మరోసారి భూప్రకంపనలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇషికావా ప్రీఫెక్చర్లో పలు నగరాల్లో సునామీ అలలను గుర్తించారు. వజేమాలో 1.2 మీటర్లు, కనజావాలో 90 సెంటీమీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడినట్లు అధికారులు తెలిపారు. ఓ కూలిన భవనం శిథిలాల నుంచి ఓ వృద్ధుని బయటకు తీశామని, కానీ తర్వాత ఆయన చనిపోయాడని ఇషికావా పోలీసులు తెలిపారు. మరో 5 సైతం మరణించినట్టు చెప్పారు. దాదాపు 50కి పైగా ఇల్లు కుప్పకూలినట్లు తమకు సమాచారం అందిందని ఇషికావా అగ్నిమాపక కేంద్రం తెలిపింది. వాటి శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించే పనిలో ఉన్నామని చెప్పింది. మరో 4 ఫ్రీ ఫ్రాక్చర్లలోనూ పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తమకు సమాచారం ఉందని తెలిపింది. మరోవైపు వాజిమా నగర కేంద్రంలో ఉన్న ఓ భవనంలో మంటలు చెలరేగి మరో 50 స్టోర్లు, ఇళ్లకు కూడా అవి విస్తరించాయి. తీర ప్రాంతమైన ఇషికావా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల సమయంలో 7.6 తీవ్రతతో భూకంపాలు వరుసగా వచ్చాయి. తర్వాత దాదాపు 100 వరకు స్వల్పస్థాయి ప్రకంపనలు సంభవించాయి. దీంతో జపాన్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. నీటి సరఫరా పైప్లైన్లు సైతం దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది. బుల్లెట్ రైలు సేవలు నిలిచిపోయాయి. మొబైల్ సర్వీసులకు అంతరాయం కలిగింది. మరోవైపు ఇషికావా ప్రీఫెక్చర్లో షికా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో స్వల్పస్థాయి పేలుడు సంభవించింది. ఏదో కాలిపోతున్న వాసన వచ్చిందని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ తెలిపింది. దీంతో ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ నిలిచిపోయిందని ఆపరేటర్ చెప్పారు. అయితే బ్యాకప్ సిస్టమ్లను ఉపయోగించుకుని 2 అణు రియాక్టర్లను సరిగ్గా పనిచేయగలిగవని చెప్పారు. జపాన్ భూకంప ప్రభావం దక్షిణ కొరియాను తాకింది. తీర ప్రాంతాల్లో పలు చోట్ల సునామీ అలలను గుర్తించినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు తెలిపాయి. మరోసారి కూడా పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని సూచించాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్టు తెలిపాయి. మరోవైపు రష్యా, ఉత్తర కొరియాలోనూ తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇవి ఈ బిడ్డ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.